ఈసారి చాలా స్ట్రిక్ట్గా సో ఫుల్ డే మీరు ఉండాల్సిందే అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళ ఆకలితో పొద్దున్న వచ్చిన మొహం నేను ఏం చేస్తున్నా సరే ఇలా చూస్తూ ఉన్నారనమాట. అంటే మా బిల్డింగ్ నుంచి బయటికి రాగానే పానీపూరి బండి ఉండింది అనమాట. అది చూడగానే దానికి ఏడిపోతుంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హలో ఏమండి ఏమండి జాగారు రాత్రికి ఇప్పుడు కాదు. అంటే ఇది ఆకలితో వస్తున్న ఏడిపేది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. వెంటనే వచ్చేది ఈ డిన్నర్ అయిపోయింది కదా. ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ అలాగే సో లేడీస్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే శివరాత్రి అనగానే డెఫినెట్గా ఉపవాసం చేయాలి అండ్ అలాగే సాయంత్రం ఏవో పండ్లు తినమని చెప్పేసి అంటారు. నైట్ అంతా జాగరణ చేయాలి అండ్ నెక్స్ట్ డేకి వస్తే ఆ నెక్స్ట్ డే అనే వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. బట్ సో ఈరోజు పాపం అంటే ప్రతిసారి మా వారు మా పాప చాలా కొంచెం టైం వరకు మీకు ఎంతవరకు ఉండగలిగితే ఆ టైం వరకు మాత్రం మీరు కొంచెం ఉపవాసం చేయండి, ఆ తర్వాత మీరు తినండి అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. ఈసారి చాలా స్ట్రిక్ట్గా సో ఫుల్ డే మీరు ఉండాల్సిందే అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళ ఆకలితో పొద్దున్న వచ్చిన మొహం నేను ఏం చేస్తున్నా సరే ఇలా చూస్తూ ఉన్నారనమాట. నాకంటే ఈ మధ్యకాలంలో కొంచెం డైటింగ్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి అలా ఉండగలుగుతున్నాను, లేకపోతే నాకు కూడా కొంచెం కష్టం అయ్యేది. ఎస్, సో వాళ్ళకి నేను సాయంత్రం ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి ఫ్రూట్ సలాడ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే డియర్ హెయిర్, ఐఎమ్ వెరీ సారీ. నేను డ్రైగా డల్గా అండ్ అలాగే రఫ్గా చేసినందుకు, డ్యామేజెస్ ఇంకా బ్రేకేజెస్తో నిన్ను చాలా వీక్గా చేసి ఊడిపోయేలా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఏంటి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా? నాతో నేనేనండి. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఆ వీడియో నేనే తీసుకున్నాను. ఎందుకో నాకు ఈ చాయిస్ ఆఫ్ లివింగ్ వల్ల ఒక పెద్ద ఛాలెంజ్, డ్యామేజ్డ్ హెయిర్. అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, లేదంటే సన్నీ వెదర్, లేదంటే హెయిర్ ట్రీట్మెంట్, ఇలా కారణం ఏదైనా కానివ్వండి. డ్యామేజ్ హెయిర్ అనేది నా జుట్టుని రఫ్ అండ్ అలాగే డ్రైగా చిక్కులతో అండర్ నాలెడ్జ్గా తయారు చేసింది. అందుకే నేను నా మూవ్ ఆన్ యాటిట్యూడ్ని కాస్త బ్రేక్ వేసేసి ఒక సీరియస్ సొల్యూషన్ అనేది ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అప్పుడే నేను ట్రై చేశాను. ఇదిగోండి ఈ మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్డ్ రిపేర్ హెయిర్ ఆయిల్ని. ఈ హెయిర్ ఆయిల్ని నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి మందారం అండ్ అలాగే కరివేపాకు. మనం హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పమని చెప్పేసి పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే చాలా మంది మందారం ఆకులు పెట్టుకోండి, లేదంటే కరివేపాకు లీవ్స్ తో ఆయిల్ గా చేసుకుని యూస్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ లో ఎగ్జాక్ట్లీ అవే కీ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల నేను వెంటనే తీసుకుని యూస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. యాజ్ ఎన్ అవుట్కమ్ నా హెయిర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది అండ్ జుట్టుకి నారిష్మెంట్ అనేది కూడా బాగా ఉంటుంది. ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అనేది నేను హెయిర్ ఎలాస్టిసిటీ టెస్ట్తో నేను మీకు చూపిస్తున్నాను. ఈ క్లిప్పింగ్ చూడండి. ఇది నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ తీసుకుంది. ఊడిపోయిన ఒక హెయిర్ స్ట్రాండ్ని తీసుకొని స్ట్రెచ్ చేశాను. నేను హెయిర్ మిడిల్లో నుండి బ్రేక్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది నేను ఎంత డ్యామేజ్డ్ ఫ్రీ అండ్ అలాగే రిపేర్డ్ హెయిర్కి అవసరంలో ఉన్నాను అని. నాకెందుకో మా అమ్మ బామ్మ అత్తమ్మ వాళ్ళు హైబిస్కస్ మందారం అండ్ అలాగే కర్రీ లీవ్స్ కరివేపాకు డ్యామేజ్డ్ హెయిర్ని చాలా బాగా రిపేర్ చేస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది నాకు గుర్తొచ్చింది. కానీ ఆ రెగ్యులర్ డిఐవై మెథడ్ని నేను చూసుకోలేను. బట్ అదే కాంబినేషన్ నాకు ఇదిగోండి ఈ మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండ్ అలాగే షాంపూ రేంజ్లో నాకు దొరికాయి. దీని అప్లికేషన్ అనేది నేను మీకు చూపిస్తాను. హెయిర్ ఆయిల్ని కోంబ్ అప్లికేటర్ ద్వారా రూట్స్లోకి వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. అలా రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని అలా చేతిలోకి కొంచెం తీసుకొని త్రూ అవుట్ హెయిర్ లెన్స్ వరకు మనం మొత్తం ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇది కదా డ్యామేజ్ అయిన హెయిర్కి ఇవ్వాల్సినటువంటి అసలైన కేర్. అన్ని సైన్స్ ఆఫ్ హెయిర్ డ్యామేజెస్ లైక్ రఫ్, డ్రై, ట్యాంగిల్డ్ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ నుంచి ఈ ఆయిల్ ఒక సేవియర్. ఈ ఆయిల్ మాత్రమే కాకుండా నేను మామా ఎర్త్ వాళ్ళది హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూని కూడా యూస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి వేరే కెమికల్ షాంపూస్ కంటే హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటటువంటి ఒక న్యాచురల్ షాంపూ. ఇప్పుడు నేను
చాలా హ్యాపీగా నా జుట్టుకి డ్యామేజ్డ్ హెయిర్ నుంచి రిపేర్ చేస్తాను అని చెప్పి నేను చేసినటువంటి ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేశాను అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఈసారి హెయిర్ ఎలాస్టిసిటీ టెస్ట్ చేసుకుని రిజల్ట్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంత మంచి నారిష్డ్ అండ్ అలాగే స్ట్రాంగర్ హెయిర్ అనేది నాకు సొంతమైన తర్వాత నేను హ్యాపీనెస్ అండ్ అలాగే కాన్ఫిడెన్స్ తో ఇలా ఫ్లాంట్ చేయకుండా ఎలా ఉంటాను? మీరు కూడా నాలాగా డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ అనేవి నేను మీకు ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ మీరు మామాఎర్త్ సైట్ లో ఇంకా యాప్ లో కనుక యూజ్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఎర్త్ సైట్ అండ్ అలాగే యాప్ లో మాత్రమే అప్లికబుల్. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ ఓన్లీ ప్రొడక్ట్స్ లోనే కాదండి, దీని వాల్యూస్ లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ అనేవి మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో చెప్పనా? మీ అందరికీ కూడా తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేది అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి మీ నియర్ బై స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బై లో ఉండేటటువంటి మామాఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఓకే, సో మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు డల్గా అలా కూర్చొని నన్ను చూస్తూనే ఉన్నారనమాట. ఇంకా వెళ్ళి మనం చక్కగా షాపింగ్ చేసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి, సో మా ప్రాసెస్ ఎలా ఉంది, మేము ఎలా శివరాత్రి సాయంత్రం ఫ్రూట్ సలాడ్ ఎలా తింటాం అనేది నేను మీకు చేసి చూపిస్తాను. పదండి. సో వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వస్తాను నేను. మా పాప రమ్మంటే అలిగి వెళ్ళిపోయింది, నాకు ఆకలేస్తుంది ఏమన్నా తినిపించు అని. అంటే మా బిల్డింగ్ నుంచి బయటికి రాగానే పానీపూరి బండి ఉండిద్ది అనమాట. అది చూడగానే దానికి ఏడుపొచ్చింది. మా ఆస్థానం ఇంటికి దగ్గరలో చక్కగా నీట్గా అన్నీ ఉంటాయన్నమాట. ఓహో, ఈ గ్రేప్స్ మా వాళ్ళకి బాగా ఇష్టమే. ఇలా వేసేసుకుందామా? కవర్లు వేసుకుందాం. భలే ఉన్నాయి. కొన్ని గ్రీన్ కూడా మా తీసుకొని వద్దా? గ్రీన్ ఫ్యాట్ అంటారు, బట్ తీసుకుందాంలే. గుత్తి గుత్తి ఇలా చెట్టు నుండి తెంపుకొని తింటే ఎంత బాగుండు. దానిమ్మ పండు నా ఫోన్ అనుకుంటే అక్కడ పెట్టేసి వచ్చాను, మోగుతోంది. ఎస్, ఈ జామకాయలు మంచివి. ఈ మా ఆయన తెగ తింటాడు. మా ఆయన కోసం తీసుకుందాం. ఇవి ఇంట్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో. ఫ్రూట్ సలాడ్కి సంబంధించి కావాలి. యాక్చువల్లీ మా అత్తమ్మ ఎప్పుడు చక్కగా మంచి ఫ్రూట్ సలాడ్ చేసేస్తారు, బట్ ఈసారి మా అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. సో మా అత్తమ్మ ప్లేస్ నేను తీసుకొని నేను చేసి పెడతాను మా వారికి. ఈ ఆరెంజెస్ కూడా మా వారికి ఇష్టం, మా పాపకి ఇష్టం, తెగ తింటారు. ఇప్పుడు సమ్మర్ కదా, తింటే మంచిది. అండ్ ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఒకసారికి ఈ పూటకి తినేస్తారని చెప్పి షాక్ అవ్వద్దు. ఇవి కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నానంటే రోజు రోజు వచ్చి షాపింగ్ చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు అలా తీసుకొని ఫ్రూట్స్ తింటారు. మా ఇంట్లో వేరే మురుకులు, జంతికలు లాంటి జంక్ ఫుడ్ అయితే ఉండదు. మా సైజులు చూసాక అవి కూడా ఉంటే కష్టం. ఇది సలాడ్కి ఒకటి వేసుకుందాం, ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అయ్యయ్యో, నేను గ్రేప్స్ మీద వేసేస్తున్నానే, బుర్ర పని చేయట్లేదు. యాపిల్, నాకు యాపిల్ ఎప్పుడు కన్ఫ్యూజన్. ఇన్ని రకాల యాపిల్ పడితే కష్టం. ఈ రకం యాపిలా, ఈ రకం యాపిలా, ఈ రకం యాపిలా, ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఇవి ఎర్రగా బాగున్నాయి కదా, ఇవి తీసుకుందాం. ఏం తల్లి ఏమన్నావు? వచ్చేస్తున్నాను, ఉండు, వెయిట్. అవుతలేదు అక్క, కలుగురు పడిపోతుందంట, నీరసం వచ్చేస్తుందంట ఒక పూటకే. హే వావ్, రసాలు వచ్చాయి. కానీ ఇది మనం ఎలా తీసుకోవచ్చు సలాడ్లో కలపడానికి? బెనిషాలు ఉంటే బాగుండే. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏ అరటి పళ్ళు తీసుకుందాం?
అబ్బా ఇన్ని ఆప్షన్స్ అంటే కష్టం. ఈసారి ఇవేవో రెడ్ అరటి పళ్ళు ఉన్నాయిగా, ఇవి చూద్దాం. ఇవి ఎట్లుంటాయో తెలియదు కానీ 3 తీసుకుందాం. అబ్బా రసాలు మంచి వాసనలు వచ్చేస్తున్నాయి. నాకు ఇది వాసన చూస్తుంటే నాకు నోటి నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఓకే డన్. ఇంకా ఫ్రూట్స్తో ఇంతటితో అయిపోయిందిగా. సపోటా చలో దీంతో మంచి సలాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అన్నీ. బాబా 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 బాలే సర్ది పెట్టారే. డైటింగ్లో ఉండడం వల్ల ఇవన్నీ ఏం తీసుకోవట్లేదు. ఏం చెప్తా అవి తింటున్నాను నేను. ఎస్ స్ట్రాబెరీస్. ముత్త సలాడ్ చేస్తే తిడతారేమో. కస్టర్డ్ ఏమైనా ఉంటే బాగుంటుంది. సరే తీసుకుందాం. బయట నుండే ఎంట్రీ. ఆరైందిగా రావు అని వెయిట్ చేస్తూ ఉంటారు. రెడ్. హలో అమ్మా ఏంటి పడుకున్నాడా నాన్న అప్పుడే? హలో ఏమండి ఏమండి జాగారు రాత్రికి ఇప్పుడు కాదు. ఇప్పుడు పడుకుంటే ఎట్లా? రాత్రి జాగరణ చెయ్యాలి. ధ్యానం చేస్తున్నావా అది యోగిలాగా? ఇగో తెచ్చాను మీ అందరికి అన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చి. రండి కూతురు రండి, నేను కస్టర్డ్ చేస్తా. ఫ్రూట్ సలాడ్ కదా మనకు అలవాటు కదా. అత్తమ్మ ఫ్రూట్ సలాడ్ చేస్తుంది, మర్చిపోయినావా? మీ డ్రెస్ బాగుందండి. ఫ్రూట్ సలాడే కదా తినండి. సరే ముందు ఫ్రూట్ సలాడ్ తినండి, దాని తర్వాత వండిస్తే అప్పుడు తింటారు. కానీ ఒక్కరోజు తినకపోతే ఇదైపోతుందా? మరి ఇన్ని రోజులు నేను డైటింగ్ చేస్తుంటే నన్ను ఎట్లా ఏడిపించారు మీరు? ఏం తిరగదు రండి, మంచి ఫ్రూట్స్ ఎనర్జీ. సరే కొంచెం హెల్ప్ చేస్తారా? మీరు పోయండి, నేను కస్టర్డ్ చేసేస్తా. వద్దా మీకు కస్టర్డ్తో వద్దా? మామూలు ఫ్రూట్ సలాడ్. లేదంటే ఉత్త ఫ్రూట్స్ కలిపి తేనె కలిపి ఇచ్చేనా? ఫ్రూట్స్ కట్ చేసి రెండు మంచి కస్టర్డ్తో అయినా. ఆబ్వియస్లీ మేడం అంతే బ్లాగ్. ఎవరు బ్లాగ్ అంటే వారివా విక్రమ్ కాదు. ఎట్లా అయిపోయారు చూడీళ్ళు. ఏ ఇక్కడ చూడు ఎంత బరువు మోస్తున్నాను నేను. ఇది ఒకసారి పట్టుకోండి. అది అంత ఉందన్నమాట బరువు. రండి 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 రండి. పక్క వండుతాలే రండి. ముందు ఇది ఫ్రూట్ సలాడ్ చేసుకొని తిందాం దేవుడికి పెట్టి. అబ్బా అయ్యో ఇట్లా ఇట్లా చేస్తే తప్పు. మీరు ఇదిగోండి ఏమేమి ఫ్రూట్స్ తెచ్చాను చూసుకోండి. మీకు ఇటు కూర్చోండి, ఇటు కూర్చోండి. మా కెమెరా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అసలు చాలా అన్యాయం, అసలు ఓపిక లేదు. చూడండి ఇంట్రెస్టింగ్గా. ఇదిగోండి గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెరీస్. ఏంటిది ఏమండి? అంటే ఇది ఆకలితో వస్తున్న ఏడుపేది. అయ్యో రామ్మ నేనే యాక్టివ్గా ఉన్నాను బాబు. సూపర్. పేషెంట్లు అయిపోయారు వీళ్ళు ఒక పూటకి. ఎప్పుడు తినకుండా ఇస్తా ఇస్తా. ఫ్రూట్స్ చూడండి సరదాగా. నైట్ ఒక పూటే ఈ మొదలు ఫ్రూట్స్ తింటాను. అది కూడా పొద్దున్న తినకుండా అలవాటు అసలు లేదు.
ఏంటి ఇవి ఇన్ని ఇచ్చేయండి. ఆడి ఫ్రూట్ సలాడ్లో వేస్తే ఇంత ఇంత అవుతాయి కదా. ఎక్కువ తీసుకుందాం అనుకోని మళ్ళీ పక్కన పెట్టే కొన్ని. గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెరీ మీద మా అమ్మ ఇప్పుడు వెళ్ళేది యాక్చువల్లీ ఫ్రూట్ సలాడ్. దానికి ఇష్టం ఉంది తెచ్చే. దాటింది కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ కూడా అత్తమ్మ వేయలేదు మరి వద్దా? ఉత్త ఫ్రూట్స్ కట్ చేసి మంచి తేనె డ్రై ఫ్రూట్లు వేసి మిక్స్ చేసేస్తాం. ఇవ్వండి రసాలు వచ్చినాయి. అసలు మామిడికాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఇదేంటి అరటిపండు కుళ్ళిపోయినట్టు ఎందుకు? ఇది ఒక డిఫరెంట్ కలర్, ఇది కొత్తగా వచ్చింది కదా, బాగుంది కదా అని తెచ్చా. కుళ్ళిపోయింది కదా ఇది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కుళ్ళిపోయినట్టు పండు అంట కాదు. ఏ ఆపండి, ఫ్రెష్ ఉంటుంది. మోసం చేశారే, కుళ్ళిపోయి ఓవర్ చేయకండి. ఈ కలర్ అది చూడండి లోపల ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదిగోండి. ఇవేవో అరటిపండు అంటారు మరి తెలియదు. చాలా రోజులు చాలా మంది తింటున్నారు. సరే ఎప్పుడో తెద్దాం అనుకుంటున్నా, మర్చిపోయా. ఆపిల్, జామకాయలు, మీకు ఇష్టం ఎక్కువ వేసుకొచ్చాయి. నిమ్మకాయలు, ఏ ఇప్పుడు ఫ్రూట్ సలాడ్కే కాదు తర్వాత కూడా తింటారని కొన్ని వేసుకొని వచ్చా. అయ్యో 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 పారేండి పారేండి. ఓన్లీ మీ పొట్టతో మొత్తం తినేస్తున్నాం. అప్పుడే ఆగండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇది కూడా మీకు ఈ ఆరెంజ్లు మీకు ఇష్టం కదా, ఈ జామకాయలు మీకు ఇష్టం కదా. ఎస్, మీరు ఇవన్నీ కడిగేస్తాను. చక్కగా ఇద్దరు కోసుకుంటూ కూర్చోండి తండ్రి కూతుర్లు. ఆలోపు నేను పాలు కాచి కస్టర్డ్ వేసేసి చల్లార్చి పెట్టేస్తాను. ఓకేనా? అన్నీ వాష్ చేస్తాను. ఆగండి. మర్చిపోయారు అన్ని. ఒక నిమిషం ఏదైనా దండం పెట్టుకుని తినాలి. ఆరోతే ఓం నమ శివాయ. కస్టర్డ్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు తింటారు. అవును. శంభో శంకర. తినేసింది. మరి తిని నేను చేస్తాను. తప్పు చేస్తే పిల్లలు కూడా తప్పు చేస్తారు శివాని. ఎవరు చేశారు? నువ్వేనా? మనం ఫర్ చేంజ్ పిల్లలు తప్పు చేసిన కూడా పెద్దలు తప్పు చేసేద్దాం. ఓం నమ శివాయ శంభో శంకర. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈరోజు ఇంట్లో అసలు ఏమీ వండలే. వండితే ఎవరో ఒకరు తింటారని తెలుసు నాకు. అందుకే వచ్చాకే కావాలంటే అయిపోయిన తర్వాత వండుదామని చెప్పేసి ఆగాను నేను. ఈ మాత్రం గ్రేప్స్ చాలు కదా. ఇవన్నీ కడిగి నీట్గా ఇస్తా. కట్ చేయండి సన్నగా స్లైసెస్. వీళ్ళు కోసేలోపు నేను టైం వేస్ట్ చేయకుండా చక్కగా పాలు కాచేస్తాను. చెప్తాను అసలు ఇప్పుడు మాకు శివరాత్రి అంటే జాగరణ అలవాటు ఉందంటే నైట్ అంతా మిలుకు ఉన్నాం. పాపం తినకుండా ఎప్పుడు ఆపలేదులే. తినకుండా ఎప్పుడు అంటే మేము లేవన్నమాట. అంటే నేనే ఒక నందిని కూడా చెప్పేటోండి, నందిని ఏ దేవుడు కూడా అన్నం తినకండి ఆకలితో అని చెప్పడు. మరి మేము ఎప్పుడు తినేటోళ్ళం. శ్రీవానవతం చేసేది కానీ ఫస్ట్ టైం మా చేతి చేయిస్తుంది. ఇంట్లో మామూలుగా ఎప్పుడు మా మమ్మీయో లేదంటే మా అత్తమ్మ మా మామయ్య వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు జాగరణ ఉపవాసం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. సో మేము ప్రజెంట్ మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి కొంచెం డైటింగ్ చేస్తూ సన్నగా కదా. సో అన్నం తినకపోతే ఏం కాదంటే అసలు ఉండండి అని చెప్పింది. కానీ మేమైతే ఉండలేకపోతున్నాం. చాలా ఆకలి వస్తుంది యాక్చువల్గా. ఇంత పప్పు వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని నీకు కోదానండి ఫస్ట్ చూద్దుకొని ఫస్ట్ ఏమైనా కడుపులో పండినా అది కోసే వాళ్ళ కళ్ళు ఎట్లా అయిపోతుంది మళ్ళీ. ఎస్ మమ్మా. సలాడ్లో వేసుకో బాగుంటాయి ఇవి. వద్దా? ఇదిగోండి. మీరు కోస్తారా నేను కోయినా? నేను కోస్తా. ఆరెంజెస్ అదే గ్రేప్స్ మంచి స్లైసెస్ తెలుసు కదా మరి. సలాడ్ అంటే సలాడ్ అద్భుతంగా చేయాలి. అంతే. 4 వేయండి. ఇప్పుడు ఒక్కొక్కటి అందించాలా ఏంటి? ఇవన్నీ చిన్న చిన్నగా మంచి క్యూబ్ సైజులో కోయండి. ఓకేనా?
యాపిల్ కూడా అయ్యా. వచ్చే వేరే గిన్నె తీసుకురా. సరే నేను పాలు కాస్తున్నా. సరేండి ఆలోపు వాళ్ళు అక్కడ ఆకలితో ఆగలేకపోతున్నారు కాబట్టి మనం కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. కొంచెం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవడానికి ఆ మాత్రం పాలు చాలు. ఇవి కొంచెం మనం కాచుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. కానీ ఆకలితో మాత్రం పని చేస్తుంటే అలిపే ఉంటది. అది నిజమే. అది నిజమేనంటది నందిని. కొన్న నుంచు మంచి సలాడ్ చేసినప్పుడు బాగుంటుంది. ఎస్ మామ్. నందిని ఏమో అది నుంచి నేర్స్తాను. నాన్న కూడా తినలేదు. అమ్మ స్ట్రాబెరీ వేసేసిన. నందిని మధ్యలో కట్ చేయమంది. సరే ఇదిగోండి కస్టర్డ్ కలిపేసా. ఇప్పుడు పొయ్యి మీద పాలలు వేసి చిక్కగా చేసేస్తాను. ఓకేనా? అలా ఫాస్ట్గా మీది అంత ఈజీ ప్రాసెస్ ఆ ఫ్రూట్ సలాడ్. మామూలుగా చల్లటి పాలల్లో ఇలా కలిపితే మనకి ఏంటంటే లంసెస్ లాంటివి ఏమీ రావన్నమాట. కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత వేడివేడి పాలలు వేసి ఇలా కలుపుతూ ఉండాలి. అది కావాలని అడగచ్చుగా. నాన్న చూస్తే ఇలా పని చేస్తుంటే ఎంత బాగుందో. అలా పెట్టుకొని తిని గిన్నె తీసుకొచ్చామని తెస్తున్నాను. వేయడానికి బాబాయ్ వీళ్ళు కూర్చుందా చేయనికి నన్ను ఇప్పుడే తిప్పుతున్నారుగా. స్పూన్ కుడితే ఎట్లానే. అమ్మా నువ్వు ఆపిల్ పోయాలి. నువ్వేం చేస్తావు మరి? తింటావా? నేను చూసి మురిసిపోతా. నువ్వు పోయాలి. మా నాన్న ఎంత బాగా చేస్తున్నాడో అని నేను చూసి నేర్చుకుంటా. ఎట్లా కట్ చేస్తున్నాను చూస్తాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. జామకాయ కూడా కట్ చేయండి. యాపిల్ అన్ని ఫస్ట్ యాపిల్ కోయండి. యాపిల్ జాగ్రత్త చెయ్యి. ఏంటది? అంత యాపిల్ పోతుందా? ఇదంతా ఏంటి మరి వేస్టా? ఎప్పుడన్నా కోస్తే ఇంత అసలు అలా అంత. ఈ మొక్కకి ఎంత ఉంది చూడు. తొక్కుతో కావాలా యాపిల్? తొక్కు లేకుండా కావాలా? తొక్కుతో పర్లేదు తింటాం. తొక్కు తీయమంటారు. మరి మీరు ఓన్లీ నేను మాత్రం చేసేటప్పుడు ఇవన్నీ అనలేదా? మరి తొక్కు తీసి తొక్క తీసి తొక్క. కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇంక చల్లారేలోపు అక్కడ వాళ్ళు కోసే బదులు నేను కోసేస్తాను. డన్. టన్ 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 టన్. సన్నగా వస్తానండి. సన్నగా వస్తానండి. వచ్చింది పోయడం. హలో సి హియర్ మై కస్టర్డ్ ఈజ్ రెడీ. ఈ చల్లారేలోపు ఇవన్నీ నేను చిన్న క్యూబ్స్ చేసేస్తా. ఇంకో కత్తిలు అంతే. దట్స్ ఇట్. కటింగ్ ఒకటే ప్రాబ్లం. ఆ కత్తి నందు ఆ కత్తి ఇవ్వు. నువ్వు ఆల్రెడీ మధ్యాహ్నం వస్తున్నావు కదా. చాక్లెట్లని బిస్కెట్లని మా డబ్బులన్నీ వస్తున్నావు కదా. ఇగో ఇలా అద్భుతంగా సన్న స్లైసెస్ అలా. అమ్మాయి నా స్కిల్స్ చూపిస్తా. దాన్ని అట్లా కాదు.
మీ మమ్మీ స్కిల్ చూస్తావా? నాకు ఒకటి నేను తీసి చూపిస్తాను. ఇదో మమ్మీ స్కిల్ చూస్తావా? నాకు ఒక దానిమ్మ. సరే గిన్నె తీసుకొని గిన్నెలో చూచు. ఏదో రీల్లో వచ్చింది కదా, ఇట్ట కోస్తే వచ్చేసింది కదా అనుకున్నా, మనకు రావట్లేదు. ఒక దానిమ్మ జాలి తల్లి, ఇది ఇవన్నీ వేసేలోపు ఎక్కువైపోతుంది మళ్ళీ. సరే నేను నార్మల్గా కోస్తాను. నేను ట్రిక్ చూపిస్తాను. ఇగో కొత్తది కావాలి. టక 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 కోసి. మమ్మ కొత్తది కావాలి. ఓకే. మామిడికాయ పిండేద్దాం లాస్ట్ జ్యూస్. పిండేద్దాం. మామిడికాయ పిండితే ఇంకా సూపర్ ఉంటుంది. పిండుతారా గిన్నెవనా? ఓకే. చిన్న పెట్టి ఫస్ట్ కానాలి. మామిడికాయ పిండాలంటే దీని ఫస్ట్ మెత్తది. మామిడికాయ ఫస్ట్ పిండాలంటే దాన్ని కడగాలి. దాన్ని కడగాలి. లోపల ఉంటుంది కదా జ్యూస్ ఎట్లా అయినా సరే బయట మీ చేతుల్లో కడిగా ఈ తొక్క నాకు అద్భుతంగా ఉంటుంది. ఈ తొక్క మడత పెట్టి నాకే ఇంత నాకేది ఇంకా పిచ్చా నాకు అయ్యయ్యో. సర్లే మామిడికాయ చూసి చేసాను దాంట్లో స్ట్రాబెరీ వేయకమ్మా. వేసేస్తుంది అమ్మ అంతే. చాలా. ఓకే. అట్టపండి ఇంకోటి వేస్తే బాగుంటుంది. అది చల్లారా? అలా చల్లారితే పెద్ద గిన్నె తీసుకోవచ్చు. చిన్న గిన్నెలు తీసుకుంటే లేదు, పెద్ద గిన్నె వేస్తా ఇప్పుడు. ఊరికి అది చల్లారుతుందని అట్లా పెట్టాను అంతే. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ వద్దే బాబు. ఓకే. ఇప్పుడు ఒక అద్భుతమైన పెద్ద గిన్నె తీసి కస్టర్డ్ వేసి ఈ ఫ్రూట్స్ అన్ని అందులో వేసి కలిపేస్తాను అనమాట. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి, ఇదంతా క్లీన్ చేసుకుంటా. 6.5 hours later. ఫ్రూట్స్ అన్ని కట్ చేసి నీట్ చేసి అంతా పెట్టుకున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కలిపి. శంభో శంకర హర హర మహాదేవ్. నా షర్ట్ చూసారు ఎంత బాగుందో. ఎస్. నందిని ఫస్ట్ ఈ ఫ్రూట్స్ ఇలా వేసుకోవాలి. ఇంత పెద్ద పెద్ద కోసే ఓపిక లేక. ఇట్స్ ట్రూ. ఐ నో. తర్వాత ఇది వేసుకోవాలి. ఓ మై గాడ్, ఇట్లనే తిన్నా నా కష్టం. తర్వాత ఈ కస్టర్డ్ కష్టంగా ఇలా పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తా అంటే వద్దంటున్నారు మీరు. షుగర్ వేసుకోద్దా? వేసా నేను. మరి కస్టర్డ్లో అవన్నీ మిక్స్ అయి ఉంటాయి. సన్నగా డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది యాక్చువల్లీ. కలుపు నాన్న. అన్ని సగం మారేస్తున్నారండి బాబు. మీకు ఓపీ లేకపోతే నేను కలుపుతాను. ఇవ్వండి. ఇట్లనే తింటారా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక చల్లగా సరే ఉండు. దేవుడికి నైవేద్యం తీసుకొని వెళ్తా. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఇది కూడా నైవేద్యం పెట్టాలా? మామూలుగా ఒక్కొక్క ఉడిచేయడం అంటారు కదా. ఏం లేదు, ఊరికే సరదాగా నేను అట్లా. మా దేవుడికి కొంచెం నైవేద్యం శివాని ఇప్పుడు తిండి విలువ తెలుస్తుంది నందినికి. మీకు తెలియాలనే చేయమని చెప్పా. పెట్టే నైవేద్యం. తిండిలోని గొప్పతనం తెలుసుకో. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆకలంతా తీర్చేది తిండి. నాకైతే వేస్తాను. సూపర్ ఇస్తాను అంతే. నీకలా వేస్తాను తల్లి. కమాన్. ఇదేం తీస్తా. నిజంగా చెప్తాను, మొత్తం మా శ్రీవాన్ అసలు కనీసం ఫ్రూట్స్ కూడా తినట్లేదు. నిజంగా సన్నగా అవ్వాలని దేంతో 6 kgs తగ్గింది. హ్యాట్స్ ఆఫ్. నేను కూడా త్వరలో డైట్ స్టార్ట్ చేసొచ్చు. స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ తినండి. ఇంకా ఇది మొదలెట్టేసినట్టుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హౌ ఇస్ ద టేస్ట్?
అట్లుంటది మనతోని. సరే బాగా చేసి వచ్చింది, కొంచెం చాలా బాగుంది. వెరీ గుడ్, ఎంజాయ్ యువర్ ఫుడ్. సో దీని తర్వాత మా జాగారం ఎలా చేస్తున్నారు? దేవుడు టెంపుల్కి వెళ్ళి ఏమన్నా పూజలు లాంటివి ఏమన్నా? ఇంట్లో దేవుడి దగ్గర ఆ దేవుడి వల్ల నువ్వు పూజలు చేసుకుంటుండో. నేను నైట్ తిందంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఎలా అలవాటైందో అలానే భక్తి ఉంది, కానీ మరి నైట్ అంతా జాగారం పూజ చేసుకుంటూ కాదు, శివాని పూజ చేసుకుంటుండో. ఎందుకంటే నేను అందరికీ నా చిన్నప్పటి ఎలా ఎంజాయ్ చేస్తాను అదే నేర్పిస్తాను. ఎందుకంటే నా బాగా గుర్తు శివరాత్రి అనగానే భూ కైలాసం సినిమా వేసేవాళ్ళే, శివుడికి 2-3 సినిమా వేసేవాళ్ళు. ప్లస్ ప్రతి పండగకి అల్లరల్లుడు సినిమా వేసేవాళ్ళు నాగార్జునది. ఎందుకో మరి పండగ అనగానే అల్లరల్లుడు కొన్ని సినిమాలు ఉన్నాయి కంపల్సరీ వేసేవాళ్ళు అనమాట. సో ఈరోజు మంచి సినిమాలు చూస్తూ మనం ఎంజాయ్ చేద్దాం, జాగరణ చేద్దాం. ఓకే, నేను కాసేపు పూజ చేసుకొని మీతో పాటు నేను జాయిన్ అవుతా. ఓకే, సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే లేదు బాయ్ చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్. ఇప్పుడు దీంతో డిన్నర్ అయిపోయింది కదా, వెంటనే వచ్చేదే ఈ డిన్నర్ అయిపోయింది కదా. ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అలా ఓరస్ నీకు శివాని, నువ్వు పప్పు వండుతాను కదా. వండుతా బాయ్, పప్పు బంగాళదుంప ఇప్పుడు. ఓకే, ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మేడం అంతే యూట్యూబ్ ఛానల్, అలానే ఆ చేత్తోనే భారేవా విక్రమ్ ఛానల్, అండ్ అలాగే మా పాప ఇన్స్టా రాజనందిని. నాకు కూడా ఇన్స్టా ఉంది, విక్రమాదిత్య 1695. నాది కూడా ఉంది, K_Shrivani. థ్యాంక్ యూ, బాయ్.